ఢిల్లీ సీఎం జైల్లో ఉన్నారు. తాజాగా సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. బీహార్ జైలు నుంచి తీసుకొచ్చి కోర్టు ముందు ఆయనను సీబీఐ అధికారులు హాజరుపరిచారు. ఆయనను 5 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు కేజ్రీవాల్ ను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తిని కేజ్రీవాల్ ఒక వింత కోరిక కోరారు. తన బెల్ట్ ను జైలు అధికారులు తీసేసుకున్నారని, దీంతో తన ప్యాంటు జారిపోతోందని కేజ్రీవాల్ న్యాయమూర్తికి నివేదించారు. దీంతో ప్యాంటు జారిపోకుండా తన చేత్తో ప్యాంటును పట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు. జైలు నుంచి కోర్టుకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు ఇది తనకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో తనకు బెల్ట్ ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు కళ్లద్దాలు, మందులు, ఇంటి భోజనం, భగవద్గీత కాపీని అందించాలని ఆదేశించింది. అలాగే ఆయనకు ప్యాంటు బెల్ట్ను కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే తన సతీమణి సునీత, ఇతర బంధువులు రోజు కేజ్రీవాల్ ను కలవడానికి అనుమతి మంజూరు చేసింది. రోజు గంట పాటు వీరు కలవవచ్చునని తెలిపింది. సిబిఐ అధికారులు తనను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్ స్వయంగా వాదనలు వినిపించుకున్నారు. తాను నిర్దోషినని తెలిపారు. మద్యం కుంభకోణం తప్పిదమంతా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాదేనని తానన్నట్టుగా వచ్చిన వార్తలను ఖండించారు. అలాంటి వాంగ్మూలమేది తాను ఇవ్వలేదన్నారు. తనను అప్రతిష్ట పాలు చేయడానికి ఇదంతా సిబిఐ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు.